సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్ ప్రకాశం బ్యారేజ్‌ని కూల్చడానికి ప్రయత్నాలైతే జరిగాయి. పడవలన్నీ కూడా వాటిని గుద్దేసుకున్నాయని జెప్పేసి 2 రోజులుగా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సార్. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇది వైసీపీ పడవలవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర పన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి నిజంగా వైసీపీ పడవలేనా? అసలు ప్రకాశం బ్యారేజ్ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఏం జరిగింది? దీనికి గల కారకులు ఎవరుంటారు సార్? మీరేం జెప్తారు వీటిపైన? ఆదిత్య గారు, సార్. ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున ఒక భారీ బరువు కలిగిన ఒక 5 పడవలు హ్మ్. వరదలో కొట్టుకు రావటం అనే అంశం ఇదేదో సాదాసీదా అయిన అంశం కాదు. ఓకే సార్. ఇది మహా దారుణమైన దారుణాతి దారుణమైన అంశం. దీన్ని సాధారణంగా ఏంటంటే అందరూ రాజకీయాల్లో పడి అది వైసీపీ పడవలా, అవి తెలుగుదేశం పార్టీ పడవలా, లేదా ఏదో పడవలు వచ్చేసినీలే, ఏమవుతుందిలే అన్నట్టుగా మాట్లాడుతున్నాం కానీ హ్మ్. నిజానికి ఆ పడవల యొక్క బరువుకి ప్రకాశం బ్యారేజీలో ఏ దిమ్మె పగిలిపోయినా, మీకు బ్యారేజీలో ఏ దిమ్మె పగిలిపోయినా మిగిలిన ఏ గేటు కూడా ఉండదండి. ఒక జలప్రళయం వచ్చేది. మనం ప్రమాదం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నాం కాబట్టి ఇంత దుర్మార్గమైన ఈ విపత్తుని లేదా ఈ దుర్మార్గమైన చర్యని చాలా తేలికపాటిగా చూస్తున్నాం. నిజానికి కనుక అది కనుక ఏదైనా జరిగి ఉన్నట్టయితే విజయవాడ జలసమాధి అవుతుంది. విజయవాడ జలసమాధి అవుతుంది. లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంది. మీకు ఓ మాట చెప్తాను ఈ సందర్భంగా. సార్. ఆ ఒక్కొక్క పడవ బరువు 50 కిలోలు, అంటే 50 టన్నులు, నాట 50 కిలోలు, 50 టన్నుల బరువు కలిగిన పడవలు. దాని ఖరీదు 60 లక్షల నుంచి 70 లక్షలు. వీటిని ఇసుక తవ్వకాలకు అనుగుణంగా ఒక్కొక్క పడవలో 4 లారీలు ఇసుక పడుతుంది. ఇది గత 5 ఏళ్లుగా వైసీపీ పార్టీ కృష్ణానదిలో ఈ పడవలను పెట్టుకొని అటు బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్, మీకు తెలుసు కదా సురేష్ ఇటువంటి దుర్మార్గుడు. అమరావతి రైతుల గురించి ఆయన చేసిన పనులు కానీ, వాళ్ళ మీద చేసిన దుర్మార్గాలు కానీ, రోడ్లు దొబ్బుకుపోవటం కానీ మీకు తెలుసు కదా. ఇటేమో తలసల రఘురాం గారు, వీళ్ళిద్దరి యొక్క అనుచరులు. ఒక ఆయనేమో కోమటి రామ్మోహన్ రావు, రెండో ఆయనేమో ఉషాద్రి. ఈ ఉషాద్రి అనే అతను ఇసుకాసురుడు. ఇతని వ్యాపారమే ఇసుక వ్యాపారం. వీళ్ళకి సంబంధించిన బోట్లు ఇవి. మీకు బోట్లు పర్మిషన్ తీసుకుంటున్నప్పుడే నిబంధనలు ఉంటాయి. అంటే ఆ బోట్లని వరదలు వచ్చినప్పుడు కానీ, సముద్రంలో కానీ లంగరేసే కట్టాలి. లంగరు లేకుండా బోట్లను వదలకూడదు. అవి నిబంధనలు అవి. ఓకే. లేకపోతే పర్మిషన్లు ఇవ్వరు, అవి చర్యలు తీసుకుంటారు. కేంద్ర జల సంఘం కూడా ఇందులో దృష్టి పెట్టాలి. వీళ్ళు ఏం చేశారంటే 3 బోట్లకి ఇనప గొలుసులేసి, 3 బోట్లు కలిపి ఇనప గొలుసులేశారు. ఇనప గొలుసులేసిన 3 బోట్లని సాదా సీదా తాడుతో కట్టారు. ఇక్కడ ఇనప గొలుసులు వేశారు, హ్మ్. అక్కడ సాదా సీదా తాడుతో కట్టారు. అంటే దీనికి ఏంటి కుట్ర కోణం ఉందని చెప్పి తెలుస్తుంది. అవునా? రెండోది రెండోది అంత ఖరీదు కలిగిన పడవలు కొట్టుకుపోతే పడవ యజమానికి రావాలా? మా పడవలు కొట్టుకొచ్చినాయండి అని పోలీసులకు చెప్పాలా? అవును. సమాచారం ఇవ్వాలా? ఇప్పటి వరకు ఒక్కటి రాలేదు. మూడోది, ఈ 5 బోట్లే కొట్టుకొచ్చిన ఇంకా ఏ బోట్లు రాలా. మీకు కృష్ణా నదిలో కానీ, పులిచింతల దగ్గర కానీ, నాగార్జున సాగర్ దగ్గర కానీ, శ్రీశైలం దగ్గర కానీ నదుల్లో పడవలు ఉంటాయిగా, వందలాది పడవలు ఉంటాయి. అవును. మా కృష్ణా నదిలోనే హ్మ్. గొల్లపూడి దగ్గర నుంచి, పెర్రీ దగ్గర నుంచి పై ఎత్తు వరకు కొన్ని వందల పడవలు ఉంటాయి. మరి ఒక్క పడవ రాలా. ఈ పడవలే వచ్చినాయి. మరి దీనిలో కుట్ర ఉందా లేదా? అవును సార్. అన్ని పడవలు రాలేదు కదా కొట్టుకొని. అవును. ఇది ఉద్దేశపూర్వకంగా వదిలారా లేదనేది అర్థమవుతుంది. కాబట్టే జలవనరుల శాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కట్టారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా విచారణ చేయాలి. మీకు ఓ మాట చెప్తా ఈ సందర్భంగా ఇవ్వాలే. కన్నయ్య నాయుడు గారు మాట్లాడుతూ, జలవనరుల శాఖ నిపుణులు కర్ణాటక నుంచి వచ్చిన కన్నయ్య నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? అన్నం తినేవాడు ఈ పని చేయడు, ఈ పని చేసేవాడికి అన్నం దొరకదు. ఈ 2 మాటలు అన్నాడు ఆయన. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఈ ఈ గనక కుట్ర కోణం జరిగి ఉంటే, రాజకీయాలు పక్కన పెట్టండి మీరు ఆదిత్య గారు,
ఓకే. పడవలకు వైసీపీ రంగులు ఉన్నమాట యథార్థం. ఓకే. అవును. ఇది గనక నిజంగా కుట్ర కోణం ఉండి గనక జరిగితే ప్రకాశం బ్యారేజ్కి వాళ్ళిద్దరిని ఉరినీయాలండి. ఉరి శిక్షకు అర్హులవుతారు. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, వైసీపీ ఏలుబడిలో వాళ్ళ నాయకులు మనం చూశాం. ఈ రోజున మీరు ఓ మాట గమనించండి. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపేస్తే ఏం చెప్పింది వైసీపీ పార్టీ? మేము చంపలేదు, తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పేశారు. అవును. చేతికి ఒక కత్తి ఇచ్చారు, వాళ్ళ పేపర్లో ఫోటో చేశారు. కోడి కత్తి జరిగితే ఏం చెప్పారు? కోడి కత్తి సీటు తెలుగుదేశం పార్టీ అనుచరుడు జగన్మోహన్ రెడ్డి గారికి హత్యా ప్రయత్నం చేశారని చెప్పారు. అమరావతిని ఏం చెప్పారు? అమరావతి కమ్మోలది, ఇంకెవరిది కావాలని చెప్పారు. అవును. అంటే ప్రత్యర్థుల మీద తాను చేసిన నేరాలను ప్రత్యర్థుల మీద నడపటం. మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నారు? ముంపు ప్రాంతాల్లో, వరద ప్రాంతాల్లో బుడమేరుకు సంబంధించిన సహాయ సహకారంలో ప్రభుత్వం విఫలమై సేవ చేయటం, సాయం చేయటం చేతగాక రివర్స్ గేర్లో బోటు నాటకం ఆడుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. అవును. మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ బుడమేరు ముంపుని మ్యాన్ మేడ్ ఫ్లెక్స్ అని అన్నాడు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. అంటే మనుషులు సృష్టించిన విపత్తు అని చెప్పాడు. అవును. నిజానికి ఆయన మాటల్లో అర్థం ఏంటంటే, ఇదిగో ఇదే ఈ బోట్లను వదిలితే విజయవాడకు జరగబోయే విపత్తు, అది మ్యాన్ మేడ్ డిజాస్టర్, అది మ్యాన్ మేడ్ ప్రమాదం. వైసీపీ పార్టీ అన్ని కూడా మ్యాన్ మేడ్గానే చేసింది. కానీ ఆ కనకదుర్గమ్మ దీవెనలు ఉండటం మూలాన బెజవాడ వాసులకి 11,97,000 క్యూసెక్కులు వరద నీరు వస్తున్న సమయంలో 50 టన్నుల బరువు కలిగిన బోట్లు 40 కిలోమీటర్ల వేగంతో దిమ్మెలను గుద్దుకుంటే, ఈ రోజున కన్నయ్య నాయుడు గారు చెప్పారండి, ఆ బోట్లు ఆ తగిలిన ధాటికి దాదాపు ఇప్పటికి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 3 రోజులుగా ఇంజనీర్లు శ్రమ చేశారు. దీనికి ప్రాయశ్చిత్తం ఎవరిది? ఆ బోటు యజమానులు కాదా? అవును. ఉపేక్షిస్తే ఎలా? ఉపేక్షిస్తే ఎలాండి? అక్కడ కూర్చొని వైసీపీ నాయకులు దీన్నేదో ఏదో ప్రభుత్వమే ఈ విధంగా కావాలని నాటకం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుందంటే దుర్మార్గం. అవును. ఏమనండి, ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ కూడా ఇటువైపు చూడాలండి. ఇవి మానవ మాత్రులు చేయకూడని నేరాలు. ఆదిత్య గారు, రైట్ సార్. ఆదిత్య గారు, నా చేతిలో కత్తి ఉంది కాబట్టి ఈ కత్తిని నేను అటు ఇటు తిప్పుతాను. ఈ తిప్పుతున్నప్పుడు ఎవరికో గుచ్చుకొని వాడు చచ్చిపోయాడు, నాకేంటి సంబంధం అని అంటే కుదురుతుందా? లేదు సార్. నేరం అవ్వదా? 302 సెక్షన్ అవ్వదా? నీకు బోట్లుంటే బోట్లు భద్రం చేసుకోవటం, లంగర చేసుకోవటం నీ బాధ్యత కాదా? అవును. అంత భారీ బోట్లు, ఏ ఒక్క బోటు కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి రాలేదే, మరి నీ బోట్లు ఎందుకు వచ్చినాయి? ఉద్దేశపూర్వకంగా నువ్వు వదలలేదని ఎట్లా అనుకుంటాం? ఈ ఈ ఫ్రైమ్ ఆఫ్ ఎఫెన్స్, ఈ ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే ఆ ఇద్దరు వ్యక్తుల్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. ఓకే. కాబట్టి నేనేమంటానంటే ఇది కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కూడా లోతైన విచారణ చేసి ఇలాంటి ఉపద్రవాలని, నేను ఒక మాట కూడా చెప్తున్నాను సార్, నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ నేను చెప్తున్నాను. కానీ నిజానికి బుడమేరు విజయవాడకి ఎలా అయితే దుఃఖదాయిని లేదా డిజాస్టర్ అని అంటామో, విపత్తు అని అంటామో, ఆంధ్రప్రదేశ్కు వైసీపీ ఒక డిజాస్టర్, ఒక దుఃఖదాయిని, దాని రాజకీయాలే ఒక విపత్తు. ఈ రోజున మీరు ఒకసారి ఆలోచించండి సార్, నగరం 9 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఓనర్లుతుంటే, బాధపడుతుంటే, వేర్ ఈజ్ ద అపోజిషన్ లీడర్? వేర్ ఈజ్ ద ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి? వేర్ ఆర్ యూ గోయింగ్? నేను బాలచంద్రుని కాదు అర్జునుణ్ణి అని అన్నా. వేర్ ఈజ్ ద అర్జున్? అర్జునుడా, ఉత్తర కుమారుడా? బాధ్యత ఉండనక్కర్లేదా? అసలు రాజకీయాలు ఏమని మాట్లాడుతున్నారు వైసీపీ ప్రతినిధులు? తప్పనిసరిగా ఈ బోటు సంఘటన మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. నేరానికి కనుక పాల్పడితే 302 సెక్షన్ కింద ఉరిశిక్షకు అర్హులవుతారు, శిక్షించాలి.
నిజంగా ఇది పెద్దలకు తెలిసిన కుట్ర కోణంతో, ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నాను నేను ఆదిత్య గారు. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు, మరొకటి జరిగినప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసినప్పుడు ఆయన అన్నది ఏంటంటే, మా కార్యకర్తలకు బీపీ ఉంటుంది, వాళ్ళ నాయకుడి పట్ల మాట అంటే మా కార్యకర్తలకి బీపీతో వాళ్ళ అభిమానం చూపించుకుంటారు అని అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ ఓట్లు ఎందుకు వదిలారు అంటే 151 సీట్లు ఉన్న పార్టీని 11 సీట్లు రప్పించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లో. వైసీపీ పార్టీకి ఈ విధంగా ద్రోహం చేశారు. మేము బటన్ నొక్కితే 34 సార్లు మా బటన్ డబ్బులని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న, ముఖ్యంగా విజయవాడలో ఉన్న, రాజధాని అమరావతిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా ద్రోహం చేశారని వీళ్ళందరం చంపాలనుకున్నారా? జలసమాధి చేసుకోవాలనుకున్నారా? ప్రభుత్వాన్ని తద్వారా నిశ్చేష్టం చేయాలనుకున్నారు? ఎందుకంటే ఎంత ప్రమాదమైనా చేస్తుంది వైసీపీ పార్టీ, మనం చూసాం కాబట్టి. ఇప్పుడు నువ్వు నీ బాబాయినే చంపుకున్నావు, నీ బాబాయిని చంపుకొని నా బాబాయి నా దేవుడు చంపిందని అన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏడుబడిలో మరి ఏ పొత్తు జరగలేదని గ్యారెంటీ ఏంటి? దీనిలో కుట్రకోణం ఉండదని గ్యారెంటీ ఏంటి? ఎందుకంటే అనుమానాలు వస్తున్నాయి. మనమేమి నిందలేయటంలా, అనుమానాలు వస్తున్నాయి. ఏ ఒక్క పడవలే రాలా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి. 50 టన్నుల బరువు కలిగిన ఓడలెట్టు వస్తాయి, బోట్లు ఎలా వస్తాయి? బోట్లో ఎందుకు రావడం? నా బోటు పోయిందని. ఈ బోట్లో కూడా సాదాసీద వ్యక్తులు కాదు కదా, రాజకీయాలతో బంధం ఉండోళ్లే కదా. ఒక ఎమ్మెల్సీ దగ్గర, ఎమ్మెల్సీ మేనల్లుడే కదా, తలశీల రఘురాం మేనల్లుడే కదా. అది ఏ పార్టీ అవ్వచ్చు, ఏ పార్టీ అన్నా కానీ, ఏదన్నా కానీ ఇది సాదాసీద విషయం అయితే కాదండి. చాలా మంది ఏంటంటే ఈ రాజకీయ ఒరవల్లో పడిపోయి ఇంత ప్రమాదకరం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ఆదిత్య గారు, ఏదన్నా ప్రకాశం బ్యారేజీకి ఈ బోట్లు తగిలి ఒక దిమ్మె బగిలి తద్వారా ప్రకాశం బ్యారేజీ కనుక కూలిపోతే ఆలోచించండి, ఊహకందదు ఆ ప్రమాదం. కాబట్టి దీని మీద కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం సార్. డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా. ఇందులో ఆదిత్య గారు, ప్రకాశం బ్యారేజ్ కి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు కదా సార్, సేఫ్ గానే ఉందంట సార్. ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన సూయిడ్ కట్టర్ అని చెప్పేసి అని దానికి సంబంధించిన కనెక్షన్ ఏదో దెబ్బ తగిలింది. ఓకే సార్. వెంటనే కూడా ఈ సంఘటన జరిగిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక నుంచి కన్నయ్య నాయుడిని పిలిపించి ముందు గేట్లు చూడమన్నాడు, ఈ బోట్లు చూడమన్నాడు. చూడమంటే ఆయన బ్యారేజ్ దగ్గరికి ఆ వర్షంలోనే వచ్చి బోట్లను పరిశీలించి దాని తాలూకా ఎస్టిమేషన్ వేసి ప్రమాదం తప్పింది, ముప్పు లేదు, బోట్లు మాలన అని చెప్పిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు సహాయ కార్యక్రమంలో పోయాడు. ఇప్పుడు దానికి దాదాపు 4 కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ డ్యామేజ్ జరిగిన ఆ ఐరన్ రాడ్లను వాటన్నిటిని కూడా బాగు చేశారు, బోట్లను తీశారు. కాకపోతే ఏంటంటే జలవనరులు సీనియర్ ఇంజనీర్లు చెప్పే మాట ఏంటంటే, ఆ యొక్క బరువుకి, ఆ యొక్క వేగానికి, ఆ యొక్క నీటి ప్రవాహానికి గనక ప్రకాశం బ్యారేజీ దిమ్మె గనక ఒక్కట పగిలిపోయినా బ్యారేజీలో ఏ దిమ్మె కూడా ఆగదు. మీకు అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితి ఏంటి సార్? అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు వెళ్ళిపోయింది? వరద ప్రవాహానికే కదా. ఆ వరద ఉధృతి అలా ఉంటుంది. 12 లక్షల క్యూసెక్ల నీరు. ఈ రోజున బుడమేరుని మనం ఏం మాట్లాడుతున్నాం? ఊహించని స్థాయిలో బుడమేరు, వాగులు, వంకలు, నదులు, అటు పై ఎత్తున ఉన్న వర్షము అన్ని కూడా ఎగబడిపోయి పొంగి పొర్లిని. జలప్రలయం అంటే అదే. అది దాని ధాడి తెలియదు, దాని యొక్క ప్రవాహ వేగం కూడా తెలియదు. అలా ఉంటుంది నీటి యొక్క ప్రమాదం. కాబట్టి ఈ బోట్ల వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిగ్గుదేల్చాలి. విచారణ వేగవంతం చేసి ఇందులో ఎలాంటి కుట్ర ఉన్నా కూడా దాన్ని బయటికి తీయగలగాలి, అది ప్రజలకు చెప్పగలగాలి. వాళ్ళైతే శిక్షార్హులే, కుట్ర కోణం ఉన్నా వాళ్ళు శిక్షార్హులే, కుట్ర కోణం లేకపోయినా శిక్షార్హులు. ఎందుకంటే వాళ్ళు చేసిన అజాగ్రత్త అన్నా కావచ్చు, అజాగ్రత్త కూడా పెను ప్రమాదాన్ని దారితీస్తుంది. దీని కుట్ర కోణమే ఉండనక్కర్లేదు సార్. వాళ్ళు చేసుకున్న అజాగ్రత్త కూడా చాలా ప్రమాదకరమైంది. అది ప్రజల ప్రాణాలకి, భద్రతకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, విచారించాలి. ఎంత వరకు ఉంటే అంతవరకు. ఈ వేళ్ళు ఆనాటి
ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు పోయినా, లేదా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి తెలియక జరిగినా కూడా విచారణ వేగవంతం చేసి మాత్రం శిక్షించాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.